తడిగుడ్డ కూడా అవసరం లేకుండా 40,000 కుటుంబాలను, రైతు కుటుంబాలను గొంతు కోస్తున్నావు. ఇది నీ కెపాసిటీ. నీ భర్తకి ఏడబోవాలనో, నీ భర్తను చూసి భయపడేదానికంటే నిన్ను చూసి భయపడుతున్నారు ఎక్కువ. ప్రజలు కావచ్చు, మీ పార్టీ వాళ్ళు కావచ్చు, మీ కులస్తులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కువగా నిన్ను చూసి భయపడతా ఉన్నారు. నువ్వు పక్కన కూర్చోబెట్టుకుని భుజం మీద చేసినావా, అయిపోయా. సునీతమ్మ షూరిటీ, మోసం గ్యారంటీ. ఇది ఈ రకంగా చంద్రబాబును మించిపోయే స్థాయిలోకి నువ్వు ఎదిగినావు. నీ భర్తకు ఆ కెపాసిటీ లేకపోయా పాపం. నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరినన్నా తీసుకో, నువ్వంటే పడనోళ్ళు ఎక్కువ ఉన్నారు మీ పార్టీలోనే. నీ భర్తను పొగుడుతారు నిన్ను చూసి, నీ భర్తను పొగుడుతారు, 10 రెట్లు మేలు అంటారు నిన్ను చూసి, నీ బంధువులతో సహా. ఇంకా నువ్వేదో నీ మొగుడిని చూసి భయపడుతున్నారు, పెడుతున్నారు. 20 ఏళ్ళే చచ్చిపోయినా అంటే నీ మొగుడు ఆపోతున్నా రాత్రిపూట నిద్రపోయినాడా సుంటమ్మ? నీ మొగుడు ఆ రోజైనా రాత్రిపూట నిద్రపోయినాడా? ఎవరిని కలవరించుకొని భయపడుతున్నాడు? 98, 99 ప్రాంతంలో ఎవరిని కలవరించుకొని భయపడుతున్నాడు? మీ ఇంటికాడే, మా ఇంట్లో అరవింద్ నగర్లో మా సొంత ఇంటికి సమీపంలో నీ భర్త ఇల్లు కట్టినాడు. మేమందరం జైల్లో ఉన్నాం. నీ మొగుడి మీద యుద్ధం చేసి 30 నెలలు జైల్లో ఉన్నా నేను. మా నాయన ఆడే కాపురం ఉన్నాడు. మా ఇంటికి మీ ఇంటికి ఒక 100 అడుగులు దూరం. 2004, 2005 ప్రాంతంలో మా ఇంటి ముందర మా మనుషులు గొడవలు పట్టుకొని ఉంటే మీ ఇంటికి మా ఇంటికి ఎంత దూరం, పక్క మధ్యలో పోలీస్ పికెటింగ్ ఉండేది. నీ మొగుడు చచ్చిపోయినాక మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినామంటే ఇల్లు ఖాళీ చేసినారు. నీ మొగుడు చచ్చిపోయినాక ఆ నుంచి వెళ్ళిపోయినాం మేము పక్కకి. మరి నువ్వు గొప్పగా చెప్పుకుంటాడు నీ మొగుని గురించి. నీ మొగుడు పరిటాల రవి వాళ్ళ తమ్ముని పోలీసులు చంపితే తోపుదుర్తి రాంభూపాలరెడ్డి దగ్గరికి పోయినాడు. తోపుదుర్తి రాంభూపాలరెడ్డి దగ్గరికి పోయి, పెద్దయిప నేను గొడ్లు కాసుకునేవాడిని, నేను చదివినది 5వ తరగతి, నాకు ఆ రాజకీయం కాబట్టదు, నన్ను ఇడిచిపెట్టమని చెప్పు మద్దెల చెరువు నారాయణ రెడ్డికి అని. అది మీ చరిత్ర. తర్వాత ఇక్కడ అనంతపురంలో తర్వాత కాలంలో ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక పెద్ద మనిషి కాంట్రాక్టర్గా మీ దగ్గరికి వచ్చినప్పుడు, మీ దగ్గర పనులు చేసుకున్నప్పుడు మీరు లక్షల రూపాయలు డబ్బులు చూసినారు. తర్వాత గ్రానైట్ గనుల్లో బెంగళూరుకి సంబంధించినటువంటి ఒక వ్యాపార సంస్థ చేపట్టినప్పుడు మీ గ్రామం పక్కన మీరు డబ్బులు చూసినారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చినారు. ఆర్ఓసి వసూలు చేసి మీకు డబ్బులు ఇచ్చింది. ఆర్ఓసి అనేటువంటి ఒక ప్రైవేట్ క్రిమినల్ సంస్థను ఏర్పాటు చేసుకొని మీరు ప్రభుత్వం ఉండంగా, మీకు ప్రభుత్వం ఉండి, మీ ఆయన మంత్రి, మీకు పోలీసుల మద్దతు ఉండి, జ్యుడిషియరీ మొత్తం మీ చేతుల్లో ఉండి, కాంట్రాక్ట్ ఒప్పందాలు ఇచ్చి కూనీలు చేయించే డబ్బులు ఇవ్వడము, డబ్బులకు కూనీలు చేసే వాళ్ళతో కూనీలు చేయించడము, కేసులు మోసుకునేదానికి ఆర్ఓసి అనే సంస్థ పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడము. ఇందులో ఏముంది? మీ గొప్ప ఏముంది? అదేమన్నా మగతనమా, మాడాతనమా? ఎవరైనా చేస్తారు. ఇది అనంతపురంలో కార్పొరేటర్ చేయగలుగుతాడు. అంటే పరిటాల రవి గారు చనిపోయి 20 సంవత్సరాలైనా నిద్రలో కూడా ఆయనకి ఉచ్చు పోసుకునే పరిస్థితిలో ఈరోజు నిన్న ఒక ఆయన ఒక పెద్ద ఒక తోపు బ్రదర్స్ దాదాపు ఏదైనా కేసు పెట్టారంటే 45 రోజులు కనపడుకోకుండా పత్తా లేకుండా పోతారు. మళ్ళీ 45 రోజుల తర్వాత మిరక్కమని మిరపతీగలాగా వస్తారు మీటింగ్ పెట్టుకొని పరిటాల రవిని, పరిటాల కుటుంబాన్ని విమర్శించడానికే ఆయన 45 రోజులకు 50 రోజులకు వచ్చి ఇక్కడ విమర్శలు కూడా చేస్తూ అంటారు. అయ్యా పెద్ద మనిషి, అయ్యో సైకో. ఆయన మాత్రం నిన్న ఒక మీటింగ్ పెట్టి, వాళ్ళ పార్టీకి సంబంధించిన మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్ సంబంధించిన మాటలు ఏదైనా మాట్లాడాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి న్యాయం జరిగింది, ఏం పనులు చేసింది ఎమ్మెల్యే, ఏం పనులు చేయలేదు, దాని గురించి మాట్లాడాలి. కానీ అనవసరంగా వచ్చి పరిటాల రవి గారి గురించి మాట్లాడేది అది ఎంతవరకు ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. అంటే పరిటాల రవి గారు చనిపోయి 20 సంవత్సరాలైనా నిద్రలో కూడా ఆయనకి ఉచ్చు పోసుకునే పరిస్థితిలో ఈరోజు ఒక ప్రకాష్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి కూడా వస్తున్నాయని. కానీ నిద్రలో కూడా ఆయన నిద్రలో కూడా కలవరించుకుంటున్నాను, వచ్చి పరిటాల రవి అని. అయ్యా 20 సంవత్సరాలైంది పరిటాల రవి చనిపోయిన తర్వాత కూడా మీరు ఎందుకు ఇంత భయపడుతున్నారనే విషయం కూడా చెప్తున్నాం. ఏ రోజు మీటింగ్ పెట్టినా, ఏ రోజు పబ్లిక్ మీటింగ్లు పెట్టినా పరిటాల రవి గారి పేరు ఎత్తంది. ఏ రోజైనా నువ్వు మీటింగ్ పెట్టావా అని ఆయన్ని కూడా, ప్రకాష్ రెడ్డిని కూడా నేను అడుగుతున్నాం. నువ్వు 45 రోజులు ఒక చిన్న కేసు పెడుతున్నా పరారైపోతున్నావు. నీ కార్యకర్తలందరినీ కూడా వదిలేసి నువ్వు పరిగెత్తుతున్నావు. మళ్ళీ అవన్నీ అయిపోయి కోర్టులో నువ్వు తేల్చుకున్నాక మళ్ళీ వచ్చి 2 రోజులు మాట్లాడతావు. ఏదైనా కేసు పడిందంటే మళ్ళీ పరిగెత్తిపోతున్నావు. అంటే జనాల్ని రెచ్చగొట్టేదానికి గ్రామాలకు వస్తున్నాడు. జనాలు రెచ్చగొట్టడానికే మీటింగులు పెట్టి ఆయన రెచ్చగొడుతున్నారు. దయచేసి ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మనం కూడా ఊరుకోవద్దండి అని ప్రత్యేకంగా జనాలకు కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే
నువ్వు ఐదు సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు. మరి పరిటాల రవి గారు ఇంతమందిని చంపారు, అంతమంది వందలాది మంది చంపారని ప్రతిరోజు మీరు ప్రెస్ మీట్లలోనూ మీటింగుల్లో మీరు మాట్లాడుతున్నారు. అయ్యా నీకు దమ్ము ధైర్యం ఉండింటే నువ్వు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎందుకు పరిటాల రవి చంపినారని చెప్తున్నావు? ఆ ఎముకలన్నీ ఉన్నాయంటున్నావు, ఎందుకు నువ్వు తేల్చుకోలేకపోతున్నావయ్యా? నువ్వు ఆ రోజు గాలికి వదిలేసి నువ్వు సంపాదన చేసి కోట్లాది రూపాయలు రియల్ ఎస్టేట్లో కానీ దందాలు చేసి నీ అన్నదమ్ములందరూ కూడా దందాలు చేసి మరి ఆ రోజు పరిటాల రవిని మర్చిపోయారా? మరి నీ దందాలు అయిపోయిన 5 సంవత్సరాలు నువ్వు మళ్ళీ ఇప్పుడు ఇంట్లో కూర్చున్నావు కాబట్టి మళ్ళీ పరిటాల రవి గారిని నువ్వు మాట్లాడడం అది ఎంతవరకు సహజమో ఒక్కసారి ప్రకాష్ రెడ్డి కూడా ఆలోచన చెయ్యాలని ప్రత్యేకంగా కూడా నేను పదే చెప్తున్నాం. నువ్వు పరిటాల రవి గారి గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదన్న చెప్తున్నాం. నువ్వు కార్బాము కేసులో 45 మందిని పొట్టను పెట్టుకునే వ్యక్తి ఈరోజు నువ్వు పరిటాల రవి గారి గురించి మాట్లాడతావయ్యా? పరిటాల రవి గారు 10 మందికి సహాయం చేసే వ్యక్తి పరిటాల రవి గారు. అలాంటి వ్యక్తి కాళ్ళ కింద దూరిన నువ్వు తీర్చుకోలేపవని ప్రత్యేకంగా ఆయనకు కూడా నేను తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఇంకో సైకో ఉన్నాడు జగన్ రెడ్డి కూడా రెచ్చగొట్టి మాట్లాడుతున్నారు. రపరపాలు అంటాడు, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని బాయిలేకి దుంకమంటాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు కాదు బాయిలేకి దుంకడం, నువ్వు నీళ్ళ లేని బాయిలేకి కూడా దుంకనే ఆ బాయికి కూడా ఇదవుతుందని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి సార్ గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మా అన్న చంద్రబాబు నాయుడు గారిని కానీ మా నాయకుడైన లోకేష్ బాబు గారిని కానీ రకరకాలుగా విమర్శిస్తున్నారు. మీరు ఏవైతే తప్పులు చేశారో ఆ తప్పులకి సాక్ష్యంగానే ఈరోజు మీరు జైలుకు పోతున్నారు. మీరు జైలుకు పోతా అంటే అది కూడా చూసి భయపడి ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని రకరకాలుగా కూడా మీరు మాట్లాడుతున్నారు. అయ్యా జగన్ రెడ్డి, నువ్వు కూడా సూట్ కేసు రెడీగా పెట్టుకో. నువ్వు కూడా తొందరగానే మీలాంటి పెద్ద చేపలు కూడా మళ్ళీ మీరు కూడా జైలుకు పోయే పరిస్థితులు కూడా ఉన్నాయని ప్రత్యేకంగా మీకు చెప్తున్నాం. ఏ రకంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తారని భయపడి జనంలోకి వచ్చి రెచ్చగొట్టి మాట్లాడి హెలికాప్టర్లో రావడం, జనాలందరినీ కూడా ఏదో జనాలు రాకపోయినా వచ్చినట్లు కూడా సృష్టిస్తున్నారు. నిన్ననే హోమ్ మినిస్టర్ గారు అనితమ్మ గారు కూడా ఒకటి ఇది చేశారు, వీడియో కూడా పెట్టారు. జనాలు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి చూడమ్మా భారతమ్మ. జనాలు లేకపోయినా ముందు వీడియోలు పాత వీడియోలన్నీ కూడా నువ్వు చూపించి ఏదో విపరీతంగా జనాలు వచ్చినట్లు నువ్వు సృష్టిస్తున్నావు. ఒక్కసారి చూడమ్మా భారతమ్మ అని నిన్నే అనితమ్మ కూడా ప్రెస్ మీట్ పెట్టింది, మీకు అందరికీ కూడా తెలుసు. ఇలాంటి నాయకుడు మన రాష్ట్రానికి వద్దు అని చెంపదెబ్బ కొట్టే 11 సీట్లు ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ 2029లో ఆ 11 కూడా రావు, 0 వస్తుందని విషయం మీరు గుర్తించాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. మళ్ళీ మేము వస్తున్నాం, మళ్ళీ ఖబర్దార్ మేము చూసుకుంటామని ప్రతి ఒక్క చిన్నోడి నుంచి పెద్దోడి దాకా వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడడం అది కరెక్ట్ కాదయ్యా. పర్మనెంట్గా మా తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగానే ఉంటారని ప్రత్యేకంగా ఈ పాపంపేట సాక్షిగా నేను చెప్తున్నానని ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.